శ్రీశక్తి పథకం ప్రారంభించారు ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు. అది రోజువారీ పనిచేసుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఒక చోట నుంచి ఒక జిల్లాకి, ఒక జిల్లా నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి కూడా బాగుంది. అలాగే టీచర్స్ లేడీస్ మహిళల్లో ఉన్నారు. ఇప్పుడు ఒక చోట నుంచి ఇప్పుడు విజయవాడ నుంచి మైలవరం అలా వెళ్ళడానికి కూడా వాళ్ళకి బాగా ఫ్రీగా ఉన్నాయి. ప్లస్ వెంటనే చిల్లర చూసుకుంటాం, డబ్బులు ఇవన్నీ ఇబ్బంది లేకుండా వెంటనే ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళిపోవటానికి కూడా వాళ్ళకి మంచి ఉపయోగకరంగా ఉన్నది. అలాగే రోజువారీ పని చేసుకునే వాళ్ళకి, స్త్రీమహిళకి ఇంట్లో కూడా ఒక్కొక్కళ్ళకి ఫ్యామిలీకి వచ్చేప్పటికి 2000 నుంచి 3000 అలాగా ఉపయోగకరంగా ఉంది. ఒక్కొక్క ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒక 4-5 లేడీస్ ఉన్నారనుకోండి, ఆధార్ కార్డు తీసుకుని అలాగే వెళ్ళేటప్పటికి కానీ ఉపయోగకరంగా ఉంది. గతంలో అయితే లేడీస్ స్టూడెంట్స్కి వచ్చేప్పటికి పాస్ తీసుకోవాల్సిన అవకాశం ఉంది. ఇప్పుడు ఆ పాస్ కూడా తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆటో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు అంటమైతే ఆటో వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తానని అన్నారు మన మీటింగ్లో, 15th జరిగిన మీటింగ్లో, ఆగస్టు 15లో. అయితే ఈ పిల్లలు స్టూడెంట్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. దానివల్ల ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేవాటికి దాదాపు మంత్లీ వచ్చేపాటికి వాళ్ళకి 5000 లాగా సేవ్ అవుతున్నారు. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారనుకోండి, లేడీస్ ఒక మదర్ వీళ్ళందరూ కూడా చూసుకున్నప్పటికీ వాళ్ళు ఏదో పనికి వెళ్ళాలిగా, ఉద్యోగ రీతి కానీ లేకపోతే కూలి పనుల నిమిత్తం కానీ ఏదో రకంగా వెళ్ళటం అనేది చెయ్యాలి. దానివల్ల వాళ్ళకు చాలా ఉపయోగకరంగా కూడా ఉన్నది. కొంచెం యాక్సిడెంట్ల పరంగా కూడా వాళ్ళకి తగ్గుతాయి. దీనివల్ల ఉచిత బస్సు ప్రయాణం వలన సేఫ్గా వెళ్ళిపోయి సేఫ్గా రావడానికి వీళ్ళకి బాగా ఉపయోగకరంగా ఉంది. అందుకని ఇది అన్ని రకాలుగా బాగుందని శ్రీశక్తి పథకం చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించారు కనుక బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఆడవాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకైతే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తామని అన్నారు. అయితే ఈ దసరా కానుకగా 10,000 ఇస్తామన్నట్టుగా మహిళలకి ఇస్తామన్నట్టుగా అంటున్నారు. మరి ఏదేమైతే మాటికి అన్ని రకాల పథకాలు కూడా లేడీస్కి సూపర్ 6 అన్ని నెరవేరుతున్నాయి. ఉచిత గ్యాస్ పథకం కానీ, డ్వాక్రా మహిళలకి కానీ, ఈ రకరకాలు ఇప్పుడు శ్రీశక్తి పథకం కానీ, అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. అలాగే దాంతోపాటు ఉచిత క్యాంటీన్ సౌకర్యాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నవాళ్ళు కూడా అందరూ ఎంప్లాయీస్ కూడా శుభ్రంగా వెళ్ళి హ్యాపీగా ఆ లొకేషన్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతానికి. అయితే ఏదైతే ఉన్నా కానీ మహిళకి చాలా ఉపయోగకరంగా అనిపించింది. బాగానే ఉంది అంటున్నారు కూటమి ప్రభుత్వం. త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి అంటున్నారు. అప్పుడు వచ్చినప్పుడు లేడీస్ కూడా డ్రైవింగ్ అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడారు మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికి ఆల్రెడీ కూడా చంద్రబాబు నాయుడు గారు లేడీస్ కండక్టర్లు కూడా నేనే ప్రొవైడ్ చేశానని నేనున్న టైంలోనే ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వంలో చాలా వరకు మహిళలకు ఉపయోగకరంగా ఉన్నది. అయితే ఉద్యోగులు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికి 4 డిఎల్ రావాలి. డిఎల్ ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఏం రాలేదు. అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తానన్నట్టు కూడా అన్నారు మన మీటింగ్లో. నేను కూడా ఫాలో అయ్యాను. మీటింగ్ ఇక్కడే జరిగింది సిటీ బస్ స్టాండ్లో విజయవాడ. కనుక అన్ని రకాలుగా మరి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అయితే కొత్తగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక మరి ఉన్న లావాదేవీలన్నీ చూసుకుని ఇవన్నీ చేయాలి. కనుక ఒకేసారి అంటే చేయడం అన్నిటికీ ఎవరికైనా కష్టతరంగానే ఉంటుంది. కాకపోతే ఇవన్నీ నిదానంగా జరిగే ప్రాసెస్. ఈ కంపెనీలు కానీ ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా తీసుకొస్తామని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని ప్రస్తుతానికి ఇక్కడ మనకి విజయవాడ దగ్గరలో అందుబాటులో ఏర్పాటు చేస్తున్నారు. సరే ఏదైనా కానీ వేసి చూడాలి. ఈ లేడీస్కి కూడా చాలా అందుబాటుగాను అన్ని రకాలుగా బాగుంటుందని అనిపిస్తుంది కూటమి ప్రభుత్వంలో. కాకపోతే ఈ ఎంప్లాయీస్ మాత్రం అప్పుడు ఇప్పుడు కూడా జగన్ పరిపాలనలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా నిరుత్సాహంగా ఉన్నారు. అయితే మరి ఆ నిరుత్సాహాన్ని చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ పిల్లలకి వీళ్ళకి ఏదో అవకాశాలు కల్పించాలని ఆయన శాయశక్తులు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సరే ఏదేమైతే ఏమైనా ప్రస్తుతానికి ఆనందంగా సంతోషంగా ఉన్నారు మహిళలు. వాళ్ళందరినీ ఆశీర్వదిద్దాం మనం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.